క్రైస్తవులు అన్నటువంటి వారు లోకానికి ఒక మాదిరి. వారు మాట్లాడే మాట, వారు జీవించే జీవితాన్ని బట్టి దేవుని ప్రేమ ఏంటో లోకానికి తెలియపరుస్తారు. పరలోకపు మర్యాదలు ఏంటి క్రైస్తవుల ద్వారా లోకానికి తెలుస్తుంది. దేవుని యొక్క సామర్థ్యత ఏంటి, నిజమైన సృష్టికర్త ఎవరు అన్నది క్రైస్తవుల ద్వారా లోకానికి తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఆ బాధ్యత తీసుకోరు. నీ దేవుని గురించి చెప్పమంటే చెప్పరు. నీ ప్రవర్తన మార్చుకొని నీ దేవుని పక్షముగా నువ్వు నిలబడి, పరలోకపు పక్షంగా నిలబడి నువ్వు మాట్లాడుము, లేక జీవించుము. నీ ప్రవర్తన, నీ మాటలు ఇలా ఉంటే తెలుసు అనంటే, నేను ఫలానగా ఉండను, నేను ఈ కులంలో ఉన్నవాడిని, లేక ఈ ఫ్యాషన్ లో ఉన్నవాడిని, లేక ఈ కల్చర్ లో ఉన్నవాడిని, లేక ఈ మొరాలిటీస్ లో ఉన్నవాడిని, లేక ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఇలాగా ఎంజాయ్ చేసేవాడిని, ఇలాగా కనబరుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. కానీ నేను పరలోక రాజ్య సంబంధిని, నేను పరలోక రాజ్య సంబంధమైన ఉద్దేశాలను కలిగి బ్రతుకుతూ లోకానికి తెలియని పరలోకాన్ని నేను కనపరచడానికి నేను జీవించాలి.